అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి డిసెంబర్ 1 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారితో శివరామదాస్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి మనసు అనేది చాలా కుతూహలంగా, కొంచెం భయంగా, కానీ పెద్ద ఆశతో నిండి ఉంటుంది. రాత్రి మనసుకి ఏదో జరుగుతుందని ముందే గుండె చెప్పే పరిస్థితి వస్తుంది. ఏదో మారబోతుందన్న ఒక ముఖ్యమైన భావన కూడా మీ మనసులో ఉంటుంది. మరి పాత సమస్య ముగించబోతున్నటువంటి ఊహ, ఎవరో ఒకరి నుండి ఒక సందేశం రాబోతున్నటువంటి అనుభూతి, మరి చంద్రుడు మీ యొక్క రాశిపై మృదువైనటువంటి ప్రభావం చూపడం వల్ల గుండె లోపల చిన్న చిన్న దడలు కూడా వస్తాయి. కానీ అవి చెడైతే కాదండి, ఆ దడ ఒక పెద్ద శుభవార్త రాబోతుంది. అది ఆత్మ ముందే చెప్పే ఒక శుభ సంకేతం. రేపటి రోజున మీ యొక్క మనస్తత్వం మరి ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే కనుక ప్రస్తుతము ఈ రాశివారు వివిధ సమస్యలతో, ఆశలతో, అనుమానాలతో ఉన్నటువంటి దశలో ఉన్నారు. డబ్బు సంబంధించినటువంటి ఒత్తిడి, కుటుంబంలో చిన్న చిన్న మాట, అలాగే పని వ్యాపార విషయంలో నిలిచిపోయేటువంటి పనులు, మీ మీద నమ్మకం పెట్టిన వాళ్ళు మీ యొక్క శ్రమకు అర్హతన గౌరవము రానట్లుగా అనిపిస్తుంది. మరి ప్రేమ విషయంలో ఎదురుచూపులు కూడా బలంగా ఉన్నాయి. మొత్తం పరిస్థితి కానీ ముగింపు సూచించే రోజు అయితే ఇదండి. ఇక రేపటి రోజున ముఖ్యంగా రాత్రి జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి సంఘటన గురించి చూస్తే, మరి ఇప్పుడు మనం ఈరోజు రాత్రి గుండె జల్లు అనిపించే సంఘటన ఏమిటో పూర్తిగా తెలుసుకుందాము. మరి రాత్రి 10 గంటల లోపు మీకు నిజంగా అంటే వచ్చే శుభ సందేశం, ఈ సందేశం మీకు ఊపిరి బిగబడే అంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది క్రింద అవకాశాలు ఏదైనా కావచ్చండి. ఎప్పటి నుంచో రాని ఒక ధృవీకరణ సందేశం రావటం, ఆ ఒక ముఖ్యమైన వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకొని సంప్రదించడము, మీ పేరు ప్రాముఖ్యత పెరిగేటువంటి నిర్ణయం రావటము, మీకోసం ఏదో ఒక పెద్ద స్థాయిలో జరగడం కూడా రేపటి రోజున ప్రధానంగా జరగబోతుంది. మరి మరొక కారణము పాత సమస్య ఒక సందేశంతో ముగించడము, మీరు చాలా కాలంగా భరించినటువంటి భారం తొలగిపోతుంది. మరి ఒక ముఖ్యమైన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టడము, ఈ వ్యక్తి మీ జీవితంలో మలుపు తెచ్చే వ్యక్తి అని పేరు గుర్తించడం కూడా జరుగుతుంది. మరి డబ్బు, వ్యాపారం లేదా ఉద్యోగంలో సహాయం అవకాశాలు రావటం, మీరు ఊహించని మూల నుండి ధనం, లాభకర నిర్ణయాలు కూడా రావడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న ఒక ఉద్రిక్తత పరిస్థితి ఒక్కసారిగా శాంతవతం అవడం కూడా జరుగుతుంది. మీ కుటుంబం మీ వైపు తిరిగి చూడడం జరుగుతుంది. ఈ సంఘటనలో ఒకటి కాదండి, 2 లేదా 3 కూడా ఒకే రాత్రి జరిగే అవకాశం అయితే ఉంది. రేపటి రోజున మీ యొక్క జీవిత దిశను మార్చబోయే శుభశకం జరగబోతుంది. మరి ఎప్పటి నుంచో డబ్బు, వ్యాపారం, ఉద్యోగంలో సహాయం లేదని, అవకాశాలు రావటం లేదని ఎంతో బాధపడిన వ్యక్తులకి ఊహించని రీతిలో డబ్బు రావటము, మరి వ్యాపారంలో ఉన్న వారికి ముఖ్యమైన ప్రధానంగా కూడా మీకు ముఖ్యమైనటువంటి క్లయింట్స్ దొరకటం జరుగుతుంది. మీకు అవకాశాలు రావటం కూడా జరుగుతుంది. మరి మీ జీవితంలో ఇక రారు అనుకున్నటువంటి స్త్రీ అయినా, పురుషుడైనా ఇక రారని మీరు భావించినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలో రావటం కూడా జరుగుతుంది. అలాగే మీకు ఒక పాత సందేశం, అంటే ఒక పాత సమస్యతో నుంచి మీరు పూర్తిగా బయటపడడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అసలు ఇది ఎందుకు జరుగుతుందని మనం ప్రధానంగా పరిశీలిస్తే, రేపటి రోజున ఈ రాశి వారికి అంటే 3 ప్రధానమైనటువంటి గ్రహశక్తులు కలిసిపోతున్నాయి. చంద్రుడు మీ యొక్క రాశిపై ప్రత్యేక దృష్టితో ఉన్నాడు. శని అధిక రక్షణ శక్తి ఇస్తున్నాడు. గురువు అనుకూలంగా మారడం కూడా జరుగుతుంది. ఈ 3 కలిపి శుభ నిర్ణయం, శుభ సమయం, శుభ సమాచారం అనే 3 ద్వారాలు తెరుచుకునే రాత్రి అనమాట. ఎందుకు ప్రత్యేకత అంటే కనుక ఈ 3 గ్రహాలు రాత్రి 10 గంటల లోపు ఒకే కోణంలో ప్రభావం చూపుతాయి. అందుకే మీ గుండె ఒక్కసారిగా జల్లు అనిపించి తర్వాత ఒకే పెద్ద ఊరట కూడా లభించేటువంటి అవకాశాలు అయితే దీనివల్లే ప్రధానంగా మీకు రాబోతున్నాయి. మరి
రేపటి రోజున ఈ ప్రధాన అంశానికి నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. ఆ జరిగే సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. దీనివల్లే ప్రధానంగా మీరు కూడా మారబోతున్నారు. మరి ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మీపై దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ రాత్రి మీరు వినబోయే శుభవార్త వల్ల వచ్చే ప్రభావాలు మీ యొక్క ఆత్మవిశ్వాసము 3 కూడా రెట్లు పెరుగుతాయి. మీ యొక్క మరుగున పడ్డ ప్రతిభ బయటకొస్తుంది. మీ మీద నమ్మకం పెట్టుకున్న వారు మౌనం అవుతారు. మరి కుటుంబం, సమాజం మీపై మరలా విశ్వాసం కూడా పెంచుకుంటుంది. మీరు నిలిచిపోయిన జీవితాన్ని మళ్ళీ కూడా ప్రారంభిస్తారు. డబ్బు, పని, ప్రేమ, గౌరవం అన్నీ ఒక్కోటిగా పెరుగుపడతాయి. మీరు రేపటి రోజున జీవితాంతం కూడా గుర్తుంచుకునేలాగా ఈ సంఘటన అయితే ప్రధానంగా జరుగుతుంది. మరి రేపటి రోజున ఉదయం మీకు రోజు మొత్తం మీద ఏదో జరగబోతుందన్న భావన కలుగుతుంది. మరి మధ్యాహ్నం మీ మనసులో ఉన్న చిన్న చిన్న సంకేతాలు ఏర్పడడం కూడా సాయంత్రానికి సందేహాలు కూడా నివృత్తవుతాయి. రేపటి రోజున మీరు సాయంత్రం ఎదురుచూపులు కూడా మొదలు పెడతారు. అంటే ఎవరో వస్తున్నారన్నట్టుగా మీరు ఎదురు చూస్తూ ఉంటారు. రేపటి రోజున అదే సమయంలో అదే శుభవార్త అనేది మీ గుండె జలవనిపించే వార్త ఈ క్షణం మీ జీవితంలో ప్రధానమైనటువంటి మలుపు కూడా ఉంటుందని గమనించాలి. మరి ముఖ్యంగా మీరు కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయండి. రేపటి రోజు జాగ్రత్త పడాల్సిన విషయాలు: అనవసరంగా ఎవరి మాట పట్టించుకోవద్దు. మీ యొక్క రహస్య విషయాలు బయట పెట్టవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతీకార భావం వద్దు. ముఖ్యంగా రాత్రి వచ్చే శుభవార్తను వెంటనే అందరికి చెప్పకండి. మరి రేపటి ప్రభావం ఎలా ఉంటుందంటే, మీకు ఎంతో తేలిగ్గా ఉంటారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కొత్త ప్రణాళికతో, అలాగే కొత్త ధైర్యంతో, కొత్త మానసిక శాంతితో ఉంటారు. మీ జీవితము కొత్త దిశలో స్పష్టంగా అడుగు పెడుతుందని చెప్పాలి. మరి ఈ రాశి వారికి రేపటి రోజున నైట్ జరిగేదానికి మంగళవారం రోజు మీ జీవితం నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. మీ యొక్క కర్మలకు సమాధానం, మీ యొక్క శ్రమకు ఫలితము, మీ యొక్క హృదయానికి ఊరట, మీలో దాగి ఉన్నటువంటి శుభశక్తి రేపటి రోజు బయటకు వస్తుంది. మీ జీవితం ఒక పెద్ద మలుపు కూడా తీసుకురాబోతుందని చెప్పాలి. ఈ విధంగా మీ జీవితంలో మరి ముఖ్యమైనటువంటి వార్తను వినబోతున్నారు. మొదట ఇది మీకు గుండె జలుబనిపించే షాకింగ్లు అనిపించినా, తర్వాత మాత్రము ఈ వార్త మీకు ఎంతో ప్రయోజనకరంగా అయితే ఉండబోతుంది. మరి ఇటువంటి రోజులన్నీ కూడా మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా మీరు శివనామ స్మరణతో మాత్రము గుండె జలుబించినప్పుడు ఏం జరిగినా శివయ్య నాకు ఇచ్చిన అనుగ్రహము, శివయ్య నాకు చేస్తున్నాడు ఏదో అని చెప్పి శివుడి మీద భారం వేసి శివ పంచాక్షర మంత్రాన్ని జపించడం ద్వారా మీ కండ్రకాల కూడా శుభకరంగా ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.